హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్కోటి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనండి. సమ్మర్ హాలిడేస్, ఎలక్షన్స్ కాబట్టి కొంచెం వీడియోస్ నేను సరిగ్గా అప్లోడ్ చేయడం కుదరటం లేదనమాట. కాకపోతే అక్షయ తృతీయ రోజు నేను ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఆ 2 ఐటమ్స్ ఏంటని నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీతోటి చూపించాలని చూపిస్తున్నాను. సిఎంఆర్ జ్యువెలరీస్లో నేను ఈ ఐటమ్స్ తీసుకున్నాను. సరేనండి. ఇంతకీ అక్కడ పైన నెక్లెస్ కనపడుతుంది కదా, ఆ నెక్లెస్ ఎంత కాస్ట్ అవుతుందోనండి. కానీ మా వారిని కొనిపిమ్మంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదమ్మా, ప్రస్తుతానికి ఈ 2 ఐటమ్స్ తీసుకో అన్నారు. సరేనండి. ఇక నేను ఆ 2 ఐటమ్స్ ఏంటో మీతోటి చూపించాలనుకుంటున్నాను. ఓకేనండి. ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా నాతో పాటు చూసేసేయండి. ఇవి నేను అక్షయ తృతీయ రోజు తీసుకున్నానండి. ఇట్లాగే నేను ఓటు వేసానండి. చూడండి, నా ఓటు పోయిందనమాట. మీరు కూడా నా అలాగే తప్పకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారనుకుంటున్నాను. ఓకేనండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ఇట్లా నేను సిఎంఆర్ షాపింగ్ మాల్ కాకుండా సిఎంఆర్ జ్యువెలరీస్లో నేను ఇట్లా అక్షయ తృతీయ రోజు 2 ఐటమ్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా మంచి క్వాలిటీ తోటి మెయింటైన్ చేస్తున్నారు. ఎంతైనా బంగారమే కదా. ఏదన్నా ముక్కు పుడక కొనుక్కున్న ఆ రోజు మంచిది అంటారని కొనుక్కోవడమే తప్ప మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే ఆ రోజే మనకు అక్షయ తృతీయ అండి. ఓకేనా. ఇందుకే నేను ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను, చూడండి. 2 ఐటమ్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఒక ఐటమ్ ఏదో మీరు నాకు గెస్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే 2 ఐటమ్స్ని నేను ఈ వీడియోలో నేను మీకు చూపించదలుచుకోలేదు. నేను ఒక ఐటమ్ని మాత్రమే మీతోటి చూపించాలనుకుంటున్నాను. ఈ ఐటమ్ని ఫస్ట్ మనం చూసేద్దాం. ఈ ఐటమ్ని మీరు గెస్ చేయండి. ఓకేనా. ఈ ఐటమ్ని గెస్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. తర్వాత నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు అనేది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంక మనము లేట్ చేయకుండా నేను తీసుకున్న నాకు చాలా చాలా ఇష్టమైన ఐటమ్ ఏంటో మీతో చూపిస్తాను, చూసేయండి. ఇలాగ నేను సిఎంఆర్లో రెగ్యులర్గా గోల్డ్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటానండి. కాకపోతే ఈ ఐటెంకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇప్పటికి కుదిరిందనమాట. ఓకేనండి. ఇప్పుడు ఇంక ఈ ఐటెం మనకు అవసరం లేదు కదా. ఇంక ఈ ఐటెంని గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంక ఈ ఐటెంని నేను పక్కన పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు దీంతో పని లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. ఇంక ఈ ఐటెంతో మనకు పని లేదు. ఒక పక్క వెళ్ళిపోమ్మా, తర్వాత చూపిస్తాను ఈ సంగతి ఏంటో. దీనికి చాలా విషయం ఉందండి, దీని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనండి. సిఎంఆర్ జ్యువెలరీ చూడండి. ఇది ప్రతి ఆడపిల్లకి ఇష్టంగా ఉంటాయండి ఈ ఐటెం నేను తీసుకున్నవి. చాలామంది చక్కగా పెట్టుకుంటారు కూడా. ఓకేనండి. ఇంక లేట్ చేస్తే ఇంక తిట్టేస్తారు. ఓకేనండి. ఓపెన్ చేసేస్తున్నాను. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం క్లమ్జీగా కనిపిస్తూ ఉండొచ్చు. చూసారుగా, నేను తీసుకున్నవి 2 స్టెప్స్ బుట్టలు అనమాట. ఈ బుట్టలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో మా వారిని అడుగుతూ ఉన్నాను. కాకపోతే మా వారు నెక్స్ట్ ఇయర్ అంటూ నాకు ఇయర్ సర్ప్రైజ్గా ఇప్పించారనమాట. ఇది వెయిట్ అనేది ఎంత ఉందో, ఎంత అమౌంట్ అయిందో తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను రిప్లై తప్పకుండా ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్సే కదా నాకు ముఖ్యం. ఓకే చూడండి, 2 స్టెప్పుల బుట్టలు కదా. ఏదైనా బుట్టలకున్న వాల్యూనేనండి. ఏ కమ్మలైనా బుట్టల ముందు సరిరావన్నమాట అంటారు కదా, బుట్ట కమ్మలు పెట్టుకోవాలని. ఓకే, ఇంక నేను తీసి చూపిస్తాను. ఇవి మనకు బుట్ట కమ్మలు తీస్తున్నాను, చూడండి ఒకసారి. వచ్చేసి ఇట్లా మనకు అవి లైట్ వల్ల షైనింగ్ పడుతుండడం వల్ల కొంచెం బర్ఫింగ్గా కనిపిస్తుంది. ఓకేనండి. కొంచెం జూమ్ చేద్దామా మళ్ళీ ఇంకొకసారి. ఓకే, ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి, కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇవి చూడండి, జుమ్కీలు ఎంత బాగున్నాయో కదా. ఓకేనండి. దీని వెయిట్ ఎంత ఏంటని రోజుకి బంగారం పెరుగుతుందే తప్ప బంగారం అనేది తరగటం లేదు. కాబట్టి బంగారం కొని సేవింగ్ చేసుకుంటే మనకు ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది కదా అని మా వారు ఇయర్కి ఒకసారి ఐటమ్స్ కొనిపిస్తూ ఉంటారనమాట. చూడండి,
2 బుట్టల జుంకీలు. నాకు ఎంత ఇష్టం అంటే ఇవి అంత ఇష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవిగోండి ఇట్లా మనం ఇవి తీసుకొని పైన కమ్మల వరకు పెట్టుకోవచ్చు. కింద మనము హ్యాంగింగ్స్ పెట్టుకోవాలనిపించినప్పుడు కింద హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. చూశారు కదా, నాకు ఈ బుట్టలు అయితే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చినాయో లేదో తప్పకుండా కింద కామెంట్ చేయండి ప్లీజ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను వీడియోస్ పెట్టకపోయినా నా ఛానల్ని ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి. ఓకేనండి, ఇది ఎవరు ఈ ఐటెంని తప్పకుండా గెస్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఒక చిన్న క్లూ ఇస్తానండి. ఈ కమ్మలకి దానికి ఏ సంబంధం ఉండదు అనమాట. ఓకేనా, అది నేను ఇచ్చే పెద్ద క్లూ అనమాట. ఈ క్లూ మాకెందుకు కావాలి, మేమే సరదాగా మీకు గెస్ట్ చేసేసి పెట్టేస్తామంటారా? వెరీ గుడ్, పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, నేను నా జుంకాలు ఉంటాం. మరి ఈరోజుకి ఇంతే సంగతులు అనమాట. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొంచెం హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి డిస్టర్బెన్స్ వల్ల నేను సరిగ్గా చేయలేకపోతున్నాను. ఎప్పట్లాగే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంచండి. ఓకేనండి, సైనింగ్ ఆఫ్ మానస. బాయ్ అండి. ఓకే, మీకు కూడా నా బుట్టలు కూడా బాయ్ చెప్తున్నాయి. ఓకేనా, ఒకసారి చూసేసేయండి.